ఇవాళ ఈ రేషం 68,000 మేడతో గెలిచిండు. ఈడ మంత్రుల సామేల్ 52,000 మేడతో గెలిచిండు. మీకు చేసి ఆపలేమే, మీ చెంతకు రాలే. మమ్మల్ని ఎందుకు హీనంగా మాట్లాడుతా ఉన్నా? మీ నియోజకవర్గాలు చూసుకోరి, మీ నియోజకవర్గం మీ చక్కదనం చూడండి. ఏమనుకుంటారో మీరు? మా నియోజకవర్గాల కోసం కానీ నేను 24 గంటలు జనం మధ్యలో ఉంటున్నా. నేను 24 గంటలు జన సమస్యలు పరిష్కరించిన నేను, అన్ని కులాలను కలుపుకోబోయాను నేను, అన్ని వర్గాలను కలుపుకోబోయాను నేను స్వయానం కౌలు రైతు. నేను నాకు ఇంత భూమి ఉన్నా కూడా నేను వ్యవసాయం చేసుకొని నా పక్కన ఉన్న రెడ్డిలతో వ్యవసాయం చేసుకొని బతుకుతాను నేను. కానీ మీరు ఆడ గాంధీ భవన్ మాట్లాడితే రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి బాగలేదు, నగరకాయలు బాగలేదు, నేను కడుక్కో మునుగోళ్ళ ఈ చక్కదనం ఏందో చెప్తుంది. నాకు కూడా రిపోర్ట్ వచ్చింది మునుగోళ్ళ ఇట్లా ఉందని. నాకు దాని సమాధానం చెప్పాలి. నల్లగొండలో మీరు రాజ్యం అనుకుంటారా? మీరు నల్లగొండ జిల్లా అంటే ఇది శ్రమజీవుల జిల్లా. బడుగు బలహీన వర్గాలు ఉద్యమాలు చేసిన తుంగతుర్తి పోరాటాల గడ్డ. ఈ పోరాటాల గడ్డలో తెలంగాణ పోరుబిడ్డ మందుల సామె ఖబర్దార్. మాకు గాని బడుగు బలహీన వర్గాలకు కానీ బక్క దిక్కిన కొరలు కానీ మీరు చిన్న చూపు చూస్తే దానికి సమాధానం చెప్తానని హెచ్చరిస్తాను. కాంగ్రెస్ పార్టీ బతకాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. నీలాక ఇటు రాకపోతే అటు, అటు రాకపోతే ఇటు. బీజేపీకి ఎందుకు పోయిన రాజగోపాల్ సమాధానం చెప్పాలి. బీజేపీలో పోయి ఎందుకు పోటీ చేసిన రాజగోపాల్ చెప్పాలి. నువ్వు రాహుల్ గాంధీ ఇచ్చావు, సోనియా గాంధీ ఇచ్చావు, అన్ని మర్చిపోయి మళ్ళా కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసినావు. కాంగ్రెస్ లోకి వచ్చి పోటీ చేసి నికార్సైన కాంగ్రెస్, మా కాంగ్రెస్ అంటే వీళ్ళంతా ఎవరు? ఈ సర్పంచులంతా ఎవరు? ఈ కార్యకర్తలు ఎవరు? ఈ లీడర్ అంతా ఎవరు? కనుక మళ్ళీ ఒకసారి తుంగతుర్తి కోసం కానీ, నకరకల కోసం కానీ, మా మాదిగ సీట్ల కోసం, మా దళిత సీట్ల కోసం మీరు మాట్లాడితే దానికి సమాధానం దొరుకుతా కూడా మనం చేస్తున్నాను. మాట కూడా చెప్తున్నా నేను, గౌరవ ముఖ్యమంత్రి గారు మనం చేస్తున్నా నేను. 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. ఒకటి లంబడోళ్ళకి ఇవ్వాలి, ఒకటి యాదవులకి ఇవ్వాలి. ఒకటి గిరిజన మంత్రి సీతక్క ఉంది, ఆదివాసి బిడ్డ. ఇంకొకటి ఇలా ఎస్టీ నుంచి, లంబాడ జాతి నుంచి వాళ్ళు కూడా ఇవాళ ఎమ్మెల్యే గెలుచున్నారు. వాళ్ళ మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వండి, భర్తీ చేయండి. 106 గ్రామాలలో ఇవాళ లంబాడ జాతి బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి ప్రమాదం పట్టిరు. అదేవిధంగా యాదవులు, ప్రతి ఊర్లో యాదవులు ఉన్నారు. అందుకే 2 మంత్రి పదవులు మిగిలి ఉన్నాయి. కనుక వాళ్ళకోటి ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. నేను ఇవాళ నన్ను ఈ నియోజకవర్గానికి నాకు చెప్పకుండా నా ప్రోటోకాల్ను, నా హక్కులను హరించినందుకు నేను ఖర్గేకు, రాహుల్ గాంధీ కూడా కంప్లైంట్ చేస్తాను మనం చెప్తున్నాను. అందుకోసమనే నేను మీ కాళ్ళ చేతులలో కాలు పట్టుకొని నిలబట్టుకొచ్చాను కాదు. నేను కష్టజీవిని, తెలంగాణ పోరాట యోధుని. నేను తిండి లేక తిప్పలేక తెలంగాణ సోనియా గాంధీ ఇచ్చింది కాబట్టే ఇలా హీరోలమైన, లేకపోతే అంత జీరోలే. అందుకోసమనే సోనియా గాంధీ ఎందుకోసం వచ్చింది? మా మీద పెత్తనం చేయాలని మీకు ఇయలే. మీ అంతలు మీరు బతుకుని మీ రాజ్యం మీరు చేసుకోండి. వాడు ఎస్సీలు ఉంటే వానికి ఎవరికి అవకాశం వాడు చేసుకోమని చెప్పింది. కానీ ఇవాళ మా మీద మీ పెత్తనం ఏంటి? మా మీద మీదులు ఏంటిది? మండలపాడు నేను 9 మంది మండల పార్టీ అధ్యక్షుల అభిప్రాయం తీసుకొని ప్రకటించిన నిన్ను ఆపేద్దాము. నీకెక్కడిది? ఎవరిచ్చి నీకు అధికారం? ఎవరిచ్చి నీకు? మళ్ళీ ఏలు పెడితే బరికి రావని కూడా హెచ్చరిస్తున్నాను.